గీతా సారాంశం ప్రకారం మాంసాహారం తినడం పుణ్యమా పాపమా? మాంసం తినడం పుణ్యమా లేక పాపమా అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో పిల్లనబ్రో వాయిస్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. ఒక జింక తన వెనకకు వచ్చి దాక్కుని భయపడుతూ ఉంటుంది. దానిని చూసిన కృష్ణుడు ఎందుకు భయపడుతున్నావని అడుగుతాడు. అంతలో వేటగాడు అక్కడికి వస్తాడు. ఆ వేటగాడు ఆ జింక నాది, దానిని నాకు ఇచ్చేయని అంటాడు. అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి తన మీద తనకు మాత్రమే అధికారం ఉంటుంది, ఇంకెవ్వరికీ ఉండదు అని చెప్తాడు. దానికి వేటగాడు ఈ జింక నా వేట, దీనిని నేను వండుకుని తింటాను అని అంటాడు. దేనినైనా చంపి తినడం పాపం అవుతుంది అని కృష్ణుడు అనేసరికి వేటగాడు అయినా మాంసం తినడం పుణ్యమో లేక పాపమో నాకు అనవసరం. మాంసం అనేది ఒక జీవికి జీవబంధం నుంచి విముక్తి ఇస్తుంది. నేను ఈ జింకను చంపి దానికి విముక్తి ఇస్తున్నాను. ఆ విధంగా చూస్తే పుణ్యమే చేస్తున్నాను. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు అని అంటాడు. నేను విన్నదాని ప్రకారం జీవులను చంపడం గురించి శాస్త్రాలలో కూడా చెప్పడం జరిగింది. రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతారు. మరి అలాంటప్పుడు మాంసాహారం తప్పు ఎలా అవుతుంది అని వేటగాడు అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు వేటగాడితో నేను నీకు ఒక కథ చెప్తాను. ఆ కథ పూర్తిగా విన్న తర్వాత మాంసాహారం పుణ్యమో లేక పాపమో అనే విషయాన్ని నీవే నిర్ధారించుకో అని చెప్పి కథ మొదలు పెడతాడు. ఒకసారి మగధ రాజ్యంలో కరువు వస్తుంది. ఆహార ఉత్పాదన తగ్గిపోతుంది. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టకపోతే ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది. దానితో కరువు తీవ్రత ఇంకా పెరుగుతుందన్న భావించి మహారాజు గారు సభలో అందరి రాజులను వారి వంతు సలహాలను అడుగుతారు. అప్పుడు అందులో ఒకానొక సామంతరాజుకి మాంసాహారం గురించి గుర్తుకు వస్తుంది. అప్పుడు తను మహారాజుతో అన్నింటికన్నా చవకైన ఆహారం మాంసాహారం అవుతుంది, దీనికోసం డబ్బు వెచ్చించక్కరలేదు, పైగా పౌష్టికాహారం కూడా అని అంటాడు. దీనికి మిగిలిన సామంతరాజులు సమర్థిస్తారు. కానీ మగధ మహారాజుకు సంబంధించిన మంత్రి గారు మౌనంగా ఉంటారు. దానితో మహారాజు గారు మహామంత్రి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఏమీ మాట్లాడట్లేదు ఎందుకు అని అడుగుతారు. అప్పుడు ఆ మహామంత్రి ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతానని చెప్తాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి సభలో మాంసాహారం గురించి చెప్పిన సామంతుని ఇంటికి వెళ్తాడు. అది చూసిన సామంతుడు భయపడతాడు. అక్కడికి వచ్చిన మహామంత్రి ఇలా అంటాడు, సాయంత్రం సమయంలో మహారాజు గారికి జబ్బు చేసింది, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరైనా బలశాలి యోగ్యుడైన రాజు శరీర మాంసం లభిస్తే జబ్బు నయమవుతుందని రాజవైద్యుడు చెప్పాడు. దీనికి మీరు సహాయం చేస్తే మీకు 1,00,000 స్వర్ణముద్రికలైనా ఇస్తాను. దీనికి బదులుగా నేను మీ గుండె నుండి కొంచెం మాంసం తీసుకుంటాను అని చెప్తాడు. దానితో సామంతుడు నేను జీవించలేకపోతే ఆ 1,00,000 స్వర్ణముద్రికలు ఏం చేసుకుంటాను అని వెంటనే లోపలికి వెళ్ళి ఇంకొక 1,00,000 స్వర్ణముద్రికలు తెచ్చి ఇచ్చి మహామంత్రి కాళ్ళు పట్టుకుంటాడు. మీ దగ్గర ఉన్న 1,00,000 స్వర్ణముద్రికలతో ఈ 1,00,000 స్వర్ణముద్రికలు కూడా కలిపి వేరే సామంతుని మాంసం అడగండి అని చెబుతాడు. ఈ విషయం ఎవరికీ తెలియవద్దని అంటాడు. విషయం అర్థమైన మహామంత్రి ఆ సామంతునికి ఇంకా భయాన్ని కలిగించాలని, ఓ సామంతరాజా, మీ శరీరం బలంగా పుష్టిగా రాజు శరీరానికి దగ్గరగా ఉంది, అందుకే రాజవైద్యుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీ మాంసం వల్ల మన మహారాజు గారు బాగుపడతారు. కావాలంటే నా మహామంత్రి పదవి కూడా మీకే ఇస్తాను, తీసుకోండి అని అంటాడు. దానికి సామంతుడు కాళ్ల మీద పడి అస్సలు నేను జీవించలేకపోతే ఏ పదవైనా నాకెందుకు, నేను ఏం చేసుకుంటాను, కావాలంటే నా సర్వస్వం తీసుకోండి, నా దగ్గర ఉన్న సంపద అంతా మీకు ఇచ్చేస్తాను, రాత్రికి రాత్రే నా భవనం వదిలి వెళ్ళిపోతాను అంటాడు. నువ్వు పారిపోతే నీ కుటుంబం పరిస్థితి ఏమిటి అని అడగగా నా ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెబుతాడు. మహామంత్రి అతనిని పట్టుకుని నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, నేను ఇంకొక సామంతులను ఎవరినైనా అడిగి చూస్తానని చెప్తాడు. దానితో సామంతుడు ఊపిరి పీల్చుకుంటాడు. స్వర్ణముద్రికలు తీసుకుని మహామంత్రి మిగిలిన సామంతుల దగ్గరికి వెళ్తాడు. ఎవ్వరూ కూడా మాంసం ఇవ్వడానికి సిద్ధపడరు. తిరిగి సామంతులే మహామంత్రికి స్వర్ణముద్రికలు ఇస్తారు. పొద్దు పడవక ముందే మహామంత్రి ఇంటికి చేరుకుంటాడు. ఆ రోజు సభకు సామంతులందరూ చాలా తొందరగా హాజరవుతారు. వారంతా రాజవైద్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కేవలం రాజవైద్యుడి నుంచి మాత్రమే మహారాజు గారి ఆరోగ్య విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మహారాజు గారు ఎప్పటి వరకు అయితే రాజ్యసభలోకి రారో అప్పటి వరకు ఎవరూ బయటికి వెళ్ళకూడదు అని మహామంత్రి సైనికులకు ఆదేశం ఇస్తారు. తర్వాత కొంత సమయానికి మహారాజు గారు సభకు వస్తారు. మహారాజుకి ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులకు అనిపించలేదు. మహారాజుకి ఏమీ అవ్వలేదని తమలో తాము అనుకుంటూ ఉంటారు. మహామంత్రి తమకు అబద్ధం చెప్పారని అర్థమవుతుంది. మహామంత్రి సభ ముందుకు వచ్చి కొన్ని కోట్ల స్వర్ణముద్రికలు పెట్టారు. అప్పుడు మహారాజు గారు ఇన్ని స్వర్ణముద్రికలు ఎవరి కోసం అని అడుగుతారు. అప్పుడు మహామంత్రి కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం మాత్రం లభించలేదు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణముద్రికలు ఇచ్చారు. మహారాజా, మాంసం ఎంత చౌక అయ్యింది, ఇది చూసి మీరే చెప్పండి అని అంటాడు. అప్పుడు రాజుకు విషయం అర్థమవుతుంది. మహారాజు ప్రజలకు కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశిస్తాడు. రాజు భాండాగారం నుంచి కొంత ధనాన్ని శ్రామికులకు ఇస్తాడు.
శ్రామికులు పౌష్టికాహారాన్ని పండిస్తారు. సామంతులు ఇచ్చిన ధనాన్ని దీనికోసమే ఉపయోగిస్తారు. దాంతో రాజ్యంలో కరువు పోతుంది. మనకు మన ప్రాణాల మీద ఎలా అయితే ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే ఆశ ఉంటుంది. ఈ విధంగా జీవితం యొక్క విలువను శ్రీకృష్ణుడి కథ ద్వారా మనకు ఎంతో బాగా అర్థమయ్యేలా తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ కథ విన్న తరువాత మాంసాహారం తినడం పుణ్యమా లేక పాపమా అన్న అంశంపై మీరు ఏమనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.